బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బెయిల్ పిటిషన్ పై ఈ రోజు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 22కి వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. అదే రోజు సిబిఐ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంది. ఏప్రిల్ 23 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతున్నారు కవిత. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే సిబిఐకి సంబంధించి కూడా అటు పిటిషన్ మూవ్ చేస్తున్నారు, ఈడీకి సంబంధించి కూడా పిటిషన్ మూవ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు 16వ తారీఖుకి సంబంధించి విచారణ జరగాల్సి ఉంది, కానీ ఆ విచారణ జరగలేదు. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉంటుంది, కానీ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడింది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, 16వ తారీఖుకి సంబంధించి అంటే ఈ రోజు విచారణ జరగాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 20వ తారీఖు కూడా ఒక విచారణ ఉంది. ఆ తర్వాత సిబిఐకి సంబంధించి కూడా సిబిఐ అంశంలో కూడా పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది పిటిషన్కి సంబంధించి? ఈ 3 అంశాలకు సంబంధించి కవిత ఎలా ముందుకెళ్తున్నారు లీగల్గా? వాస్తవానికి ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ఉండాల్సింది. మరి ఈ నేపథ్యంలో జడ్జి రోజ్ అవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా వేసవి సెలవులపై బయటకు వెళ్ళిపోయారు. మరి ఆమె ఈ నెల 23వ తేదీ వరకు కూడా లీవ్ లో ఉంటారు. ఈ నేపథ్యంలో 23వ తేదీన ఆమె వస్తారు. వచ్చిన తర్వాత కవిత పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం అయితే నిజంగా కవిత ఒక షాక్ అని చెప్పాలా. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే లిక్కర్ స్కామ్ లో కవితను కింగ్ పిన్ గా భావిస్తున్న సిబిఐ ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా మొదటి నుంచి కూడా వాదిస్తూనే వస్తుంది. మరి ఈ రోజు బెయిల్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఆమె కవిత ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళాలి, తన స్టార్ క్యాంపెయిన్ ఉంది కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలి ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళడానికి. సో బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. మరి ఈ పిటిషన్ తో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు చెప్తున్న సందర్భంలో ఒక్కసారిగా జడ్జి లీవ్ మీద వెళ్ళిపోయారు. మరి జడ్జి లీవ్ మీద వెళ్ళిన నేపథ్యంలో కవితకు 23 దాకా ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు దాకా ఉండాల్సి ఉంది 23 వరకు. మరి ఈ 22 గానీ లేదా 23 గానీ ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. అంటే 22న విచారణ జరిగితే 23 బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి మళ్ళీ రెండింటిని కలిపి ఒకేసారి కూడా విచారించే అవకాశం, అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఉంది కాబట్టి మరి అదే రోజు విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికైతే ప్రస్తుతానికైతే ఈ కేసు ఈ నెల 22కి వాయిదా వేశారు. 22న బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. 23న జ్యుడిషియల్ రిమాండ్ ఉంది కాబట్టి మళ్ళీ కవితను కోర్టుకి తీసుకురావాల్సి వస్తుంది. అయితే 22న కానీ ఒకవేళ కానీ బెయిల్ పిటిషన్ లో బెయిల్ గానీ వచ్చినట్టుగా కవితకి 22నే రిలీజ్ చేసేస్తారు. 23 మీద ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ ఉంది కాబట్టి 22న నైట్ ఆమెని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ సిబిఐ మళ్ళీ తన వాదనలు ఎలా వినిపిస్తుంది? సిబిఐ గట్టిగా కానీ వాదనలు వినిపించి కవితను బెయిల్ మీద వదలడానికి వీల్లేదు, ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారు, లేదంటే ఆమె కేసు కీలక దశలో ఉంది కాబట్టి ఈ టైంలో కానీ కవితను కానీ విడుదల చేస్తే ఆమె కేసును ప్రభావితం చేయగలుగుతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అప్రూవర్ గా కొంతమంది మారారు. అప్రూవర్ గా మారిన వాళ్ళ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని కవితను అరెస్ట్ చేస్తారు. మరి దీని వల్ల అప్రూవర్ గా మారిన వాళ్ళు కూడా మార్చేస్తారేమో అని చెప్పేసి భయం అయితే సిబిఐ లో కూడా ఉంది. అందుకే కవితకి బెయిల్ దొరకకుండా సిబిఐ విశ్వ ప్రయత్నం అయితే చేస్తుంది. ఏది ఏమైనా సరే కవిత బెయిల్ విషయంలో ఇటు ఈడీ ఇటు సిబిఐ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆమెను ముందుకెళ్ళనివ్వకుండా మరి కేసుకి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి 22న కానీ కేసు బెయిల్కి వచ్చినప్పుడు అప్పుడు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలి కాబట్టి సిబిఐ మరి ఆమెను విడుదల చేయడానికి వీల్లేదని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. సిబిఐ మాకు రావాల్సిన సమాచారం అంతా వచ్చేసింది, ఇంకా మాకు కవితతో పర్లేదు, మీ ఇష్టం అంటే అప్పుడు బెయిల్ విషయం ఆలోచిస్తారు. ఏ గ్రౌండ్స్ లో బెయిల్ ఇవ్వాలి ఏమిటి అనేది. ఆ గ్రౌండ్స్ లో ఏంటంటే ఒకటేమో ప్రజాప్రతినిధి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రచారానికి వెళ్ళాలి. మరి వెళ్తే ఈ కేసుకి సంబంధించిన అంశాలపై ఎలా మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పారు, ఆ కేసుకి సంబంధించిన అంశాలు ప్రచార సభల్లో ప్రసంగాల్లో రానివ్వద్దు అని. మరి అదే రకంగా అదే కండిషన్స్ లో కవిత చెప్పి ఆ రకంగా బెయిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సచిన్. ఎందుకంటే కొత్తగా పెట్టిన రీజన్ ఉంది, ఆమె స్టార్ క్యాంపెయినింగ్ కి వెళ్ళాలి పార్టీకి అని చెప్పేసి. ఈ గ్రౌండ్స్ లో కొంత బెయిల్ రావడానికి అవకాశం ఉంది. మరి అలా వస్తున్నప్పుడు మరి సిబిఐ ఈడీ అడ్డుపడకుండా ఉంటుందా అనేది కొంత డౌట్. అడ్డుపడకుండా
కొంత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి కవితకు బెయిల్ ఇచ్చేయచ్చు అనుకుంటే దెన్ కవిత బయటకు వచ్చేస్తారు. ఇంకా అప్పర్ హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాగే సిబిఐ కోర్టుకి సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అడ్డంగా అడ్డుపడితే మాత్రం హైకోర్టుకి వెళ్ళాలి, తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, సుప్రీం కోర్టుకి బెయిల్ తీసుకుని బయట రావాల్సి వస్తుంది. అదే ప్రస్తుత పరిస్థితి. మరి ఏ రకంగా ప్రస్తుతానికి అయితే ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. దాదాపుగా కవితను అరెస్ట్ చేసి కూడా నెల రోజులు అవుతుంది. ఈ రోజుకి 15వ తారీఖున అరెస్ట్ చేశారు, మార్చి. రామకృష్ణ, అంటే ఇప్పుడు ఈడీకి సంబంధించి ఎందుకంటే 20వ తారీఖున పిటిషన్, అంటే ఈ రోజు ఎటువంటి పిటిషన్ అది విచారణకు రావాల్సింది. అట్ ద సేమ్ టైం 20వ తారీఖు సంబంధించి ఏంటి, అట్ ద సేమ్ టైం సిబిఐకి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏంటి ఏం జరుగుతుంది? ఈ మూడుకి సంబంధించి ఎప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? సచిన్, అసలు ఇక్కడ రెండు అంశాలు. ఆమెకి 16వ తారీఖు ఒకటి ఉంది, 20వ తారీఖు ఇంకో బెయిల్ పిటిషన్, తర్వాత 22న ఈ 16వ తారీఖుది 22కి ట్రాన్స్ఫర్ అయింది. అంటే 20న ఒక బెయిల్ పిటిషన్ ఉంది, 22 ఒక బెయిల్ పిటిషన్ ఉంది, 23 జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. వరుసగా ఉన్నాయి. కాబట్టి కవిత బయట ఛాన్సెస్ ఉన్నాయి. ఆమెకి ఇక్కడ రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇటు సంజయ్ సింగ్ విషయంలో కానీ, అభిషేక్ బోయినపల్లి విషయంలో కానీ, అభిషేక్ బోయినపల్లి అప్రూవల్ గా మారారు, ఒప్పుకున్నారు. కాబట్టి ఇంత టైం పట్టింది, 19 నెలలు పట్టింది. సంజయ్ విషయంలో 6 నెలల్లో ఆయన బయటకు వచ్చారు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన కవిత ఓన్లీ ఎమ్మెల్సీ, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయనకు 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత ఆయన బెయిల్ మీద సుప్రీం కోర్టు రావాల్సి వచ్చింది. మరి ఇప్పుడు కేసు, అంటే అప్పటికి కేసు విచారణలో కొంత పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు అనేది జరగలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కేసు దర్యాప్తు పీక్ వచ్చేసింది, హై లెవెల్కి వచ్చేసింది, ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. అందుకని సిబిఐ కానీ ఈడీ కానీ అడుగుతారు, ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి కొద్ది రోజులు ఓపిక పట్టినా ఆమెకు బెయిల్ ఇవ్వకుండా కేసుని క్లోజ్ చేసేస్తాము, దోషులు ఎవరో న్యాయస్థానం నిలబెడతాము అని చెప్పేసి సిబిఐ ఈడీ చెప్తుంది. కానీ ఉన్న పరిస్థితులు, ఎలక్షన్స్, వీటన్నిటి నేపథ్యంలో మరి కవితకు రిలీఫ్ ఇస్తారా ఎలక్షన్స్ కోసమని, మరి లేదంటే మరి కంటిన్యూ చేస్తారా జ్యుడిషియల్ కస్టడీ అనేది వేచి చూడాల్సిందే. కవిత తరపున న్యాయవాదులు అయితే మాత్రం దీనికి సంబంధించి చాలా విస్తృత ప్రయత్నం చేస్తున్నారు. మరి విక్రమ్ చౌదరి, నితీష్ రాణా, అభిషేక్ మను సింఘ్వి, మోహిత్ రావు, ఈ నలుగురు కూడా కవిత కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నారు. మరి గట్టిగా కానీ వాదనలు కానీ వినిపించినట్టుగా అయితే, అంటే పర్ఫెక్ట్ రీజన్స్ ఉండాలి ఇక్కడ ప్రధానంగా. కానీ గతంలో చూసుకుంటే మనం పిల్లడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటే అలాంటి అది మానవీయ కోణం కింద రాదు, ఇవ్వలేమని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది, కానీ జడ్జి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 22కి వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. అదే రోజు సిబిఐ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఏప్రిల్ 23 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండబోతున్నారు కవిత.